శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట. మనం మన పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అలాగే మనకింక వేసవికాలం వచ్చేసింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించేయటానికన్నా ముందు మనం తల్లిదండ్రులం హడావుడిగా పరిగెడతాం. ఎందుకు? ఏ స్కూల్ బాగుంటుంది? ఏ స్కూల్ మంచిగా ఉంటుంది? ఏ స్కూల్ గొప్పగా ఉంటుంది? మనం ఏ స్కూల్‌లో ఎంత పెద్ద ఫీజు కడితే అంత పెద్ద బయట మనకి స్థాయి పెరుగుతుంది. ఈ విషయంలో హడావిడిగా పరిగెడతాం కదా! కానీ ఎప్పుడు కూడా ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవాళ సమాజంలో చుట్టూ ఆడపిల్లలకి ఈ వయసు, ఆ వయసు అని లేకుండా రక్షణ లేకుండా అయిపోయింది. ఆ బాధ్యత మన తల్లిదండ్రిదే. బయటికెళ్ళాక ఏదో అయిపోయినాక గగ్గోలు పెట్టి మీడియాలో ఏదో మనకు కాసేపు ప్రచారం చేస్తారు. పోలీసోళ్ళేదో కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. కానీ మన బిడ్డల జరిగిన నష్టం మాత్రం ఎవ్వరు పూడ్చలేరు. ఇదొకటి అందరూ గమనించండి. ఎందుకు చెప్తున్నామంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నాక, ఎప్పుడూ కూడా మన ప్రయత్నం ఉండాలి. దానికి తగినట్లుగా దైవ బలం ఉండాలి. భగవంతుడిని ఎప్పుడు వదలకుండా మనం నమస్కారం చేయటం, మన పిల్లల చేత నమస్కారం చేయించటం చిన్న వయసు నుంచే ఇది అలవాటు చేస్తూ ఉండాలి. దీనితో పాటు మన పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళకేదైనా అవసరమైంది అంటే స్కూల్లో 5 నిమిషాల్లో తల్లి వెళ్లి తీసుకొచ్చుకునేటట్లుగా ఉండాలి. లేదా ఒక అరగంట లోపు తల్లి వెళ్లి చక్కగా పిల్లల్ని తెచ్చుకునే విధానంలో పిల్లల దగ్గరగా ఉండాలి. 10 సంవత్సరాలొచ్చే వరకు మన పిల్లలు మనకి అందుబాటులో ఉండాలి. ఎప్పుడైనా సరే 5 ఖచ్చితంగా ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి పెద్ద స్కూళ్ళల్లో వేసుకుంటే, వాళ్ళకి చక్కగా ఆలోచనా శక్తి పెరుగుతుంది. వాళ్ళు నీట్‌గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చక్కగా తయారవుతారు. కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారనుకుంటున్నాను. స్వస్తి.